హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ప్రసాద్స్లో ఛాంపియన్ మూవీ చూసా. రోషన్ యాక్ట్ చేసిన థర్డ్ మూవీ ఇది. సో ఇంకా స్టోరీ ఏంటంటే ఆగస్ట్ 15th 1947 ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ స్టోరీ బిగిన్ అవుతుంది. హైదరాబాద్ని సెపరేట్ కంట్రీగా చేయాలి అని నిజామ్స్ వాళ్ళ డిమాండ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ నిజాం వాళ్ళకి ఆపోజిట్గా ఒక చిన్న విలేజ్ నిల్చుంటుంది, అదే బైరన్పల్లి. ఈ విలేజ్ రజాకార్స్కి ఆపోజిట్గా ఫైట్ చేస్తూ ఉంటుంది. స్టోరీ ఇప్పుడు హైదరాబాద్లో ఓపెన్ అవుతుంది. మైకేల్ విలియమ్స్ ఒక చిన్న ఫుడ్ కోర్ట్లో కుక్ జాబ్ చేస్తూ ఉంటాడు. బట్ మైకేల్కి సాకర్ అంటే ప్యాషన్. అలానే సాకర్‌లో బెస్ట్ ప్లేయర్ అయ్యి ఇంగ్లాండ్ ఫుట్బాల్ టీమ్‌లో జాయిన్ అవ్వాలి అనేది మైకేల్ డ్రీమ్. సో ఇలానే ఒకరోజు ఈ ఆపర్చునిటీ వస్తుంది. మాంచెస్టర్ ఫుట్బాల్ టీమ్‌లో జాయిన్ అయ్యే ఛాన్స్. కానీ దానికి మైకేల్ ముందు ఒక పెద్ద టాస్క్ ఉంటుంది. మరి మైకేల్ ముందున్న పెద్ద టాస్క్ ఏంటి? మైకేల్ అనుకున్న గోల్స్‌ని రీచ్ అయ్యాడా? అసలు మైకేల్‌కి, బైరన్‌పల్లికి సంబంధం ఏంటి? ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూసే తెలుసుకోవాలి. ఈ స్టోరీ రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీశారంట. సీరియస్‌లీ మన వాళ్ళు ఎంత ఫైట్ చేశారు రజాకార్స్‌కి ఆపోజిట్‌గా అనే పాయింట్ చూస్తుంటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. మూవీ నచ్చింది నాకు. అయితే మూవీలో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. మూవీ చాలా బాగా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ కానీ, కోర్ పాయింట్‌లోకి చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోతారు. లేట్ లేకుండా ఈ పాయింట్‌లోకి వెళ్ళిపోతుంది మూవీ. కానీ వన్స్ ఎప్పుడైతే మైకేల్‌ని ఇంకా బైరన్‌పల్లి ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందో, అక్కడే మూవీ కొంచెం స్లో అవుతుంది. ఎమోషన్‌ని బిల్డ్ చేయడానికి టైం తీసుకున్నారు. కానీ ఎంతైనా కొంచెం లెంతీగా అనిపించింది. స్లోగా అనిపించింది. 'గింగిరాల్వే' సాంగ్ బావుంటుంది ఫస్ట్ హాఫ్‌లో. తర్వాత ఇంటర్వెల్ వాచ్ డీసెంట్. ఎక్స్‌పెక్టెడ్‌గానే ఉంటుంది ఫస్ట్ హాఫ్ ప్రెడిక్టబుల్‌గా. బట్ ఇంపాక్ట్ రీచ్ అయింది. మళ్ళీ సెకండ్ హాఫ్ కూడా కొంచెం స్లోగానే స్టార్ట్ అయినా, ఒక సిట్యుయేషన్ తర్వాత పేస్ క్యారీ చేశారు. క్లైమాక్స్ వరకు ఒక ఎమోషనల్ టచ్ తీసుకొచ్చారు. యాక్చువల్లీ ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటే మొత్తం రియాలిటీని చూపించరు. కొంచెం సినిమాటిక్ లిబర్టీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అలాంటి లిబర్టీస్ తీసుకున్నారు. అదైతే కొంచెం కనిపించింది ఆన్ స్క్రీన్. అనస్వర రాజన్ పర్ఫార్మెన్స్ చాలా ఇన్నోసెంట్‌గా ఉంటుంది. కానీ ఓన్ డబ్బింగ్ ట్రై చేశారు. ఇదైతే అంతగా సూట్ అయినట్టు అనిపించలేదు. బీజీఎం కూడా బాగానే వర్క్ అయింది. 2 సాంగ్స్ కూడా బాగున్నాయి. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మిక్కీ జే మేయర్ నుంచి మంచి మ్యూజిక్ వచ్చింది. ఆయన కూడా ప్రూవ్ చేసుకున్నారు ఈ మూవీతో. మూవీలో అన్‌ఎక్స్‌పెక్టెడ్ క్యామియో ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఉంటుంది, వెయిట్ ఫర్ ఇట్. రోషన్ డిడ్ డీసెంట్ జాబ్. ఇది అతనికి థర్డ్ ఫిల్మ్ అయినా కూడా మెచ్యూర్‌గా యాక్ట్ చేశారు. ప్రీవియస్ మూవీస్‌లో కొంచెం సాఫ్ట్ క్యారెక్టర్స్ ప్లే చేశాక, ఇప్పుడు ఈ మూవీతో కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశారు అండ్ దట్ వర్క్. టాలీవుడ్‌కి ఇంకో మంచి డాన్సర్ దొరికారు. డైరెక్టర్ ఏ పాయింట్‌ని అయితే అనుకున్నారో డెఫినిట్‌గా డెలివర్ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం ఎంగేజింగ్‌గా రాసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. సో నా వరకు మూవీ ఎలా ఉంది? నచ్చిందా లేదా అంటే నాకు మూవీ నచ్చింది. యాక్చువల్లీ హీరో రోషన్ అండ్ ఆకాష్ పూరి కూడా మూవీకొచ్చారు. బట్ వాళ్ళు జస్ట్ మూవీ చూసి వెళ్ళిపోయారు. సో మీరు మూవీ చూస్తే మీకెలా అనిపించిందో నా కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. యాక్చువల్లీ ప్రసాద్ బయట ఉండి రివ్యూ చెప్తున్నా. సో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి. ఆ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.